హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. నాకు ఎప్పుడు హెల్త్ బాగోకపోయినా, బోరు కొట్టినా, ఏదైనా స్పెషల్గా తినాలనిపించినా కూడా ఇంట్లో అందరితో పాటే కలిసి తింటాను అనమాట. అంటే ఏం చేసుకున్నా ఇంట్లోనే ట్రై చేస్తాను. కొత్తవి అయినా, పాత రెసిపీస్ అయినా. ఎక్కువ శాతం బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తినాలి అన్న ఆలోచన థాట్ అసలు ఉండదు. ఎందుకంటే నన్ను నమ్ముకుని ఇంకా ఇంట్లో 4 ప్రాణాలు ఉన్నాయన్నమాట. అందుకే మేము అందరం ఏం చేసుకున్నా కలిసే వండుకుంటాం, కలిసి తింటాం అన్నమాట. ఎక్కువ శాతం నాకు బాగా నచ్చేది పలవ. మన యూట్యూబ్ ఛానల్లో కూడా 2-3 సార్లు అప్లోడ్ చేయడానికి కూడా రీజన్ ఇదే. నాకు ఇది చాలా ఇష్టం. అది కూడా బయట చేసింది అయితే కాదు, ఇంట్లోనే. ఈ పలవ ప్రాసెస్ సింపుల్గా చెప్తాను అన్నమాట. వీడియో కూడా ఇలా అంత ఎక్కువ ఉండదు, స్కిప్ చేయకుండా చూడండి. బిర్యానీ సరుకులు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్ వేసి నేను బాగా మగ్గబెట్టుకున్నాను ఆయిల్లో. అది బాగా మగ్గిన తర్వాత, బాగా అంటే బాగా కాదు, డీప్ ఫ్రైలా కాదు, కచ్చపచ్చగా మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అన్నమాట. నెయ్యి మనం ఎక్కువగా తినాలనుకుంటే 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నా. ఈ రెసిపీకి బాగా కావాల్సింది పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి. పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్లేవరు. మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను వీడియో అంత ఫాస్ట్గా ఏమీ పెట్టలేదు, స్లో మోషన్లోనే పెట్టాను. ఒకదాని తర్వాత 1 బై 1 పెడుతున్నాను. వాయిస్ ఓవర్ని కూడా పట్టించుకోకుండా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. వీడియోని మాత్రం క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుంది. మసాలాలు అన్నీ వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం కొలుచుకున్న బియ్యాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్, సేమ్ రైస్ పెట్టుకున్నట్టే. నేను 4-5 వండుతున్నాను కాబట్టి నేను బియ్యం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీ ఇంట్లో ఫస్ట్ అయితే 1 గ్లాస్ 2 గ్లాస్ ట్రై చేయండి. తర్వాత నచ్చితే అప్పుడు ఎక్కువగా వండుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అనమాట. వాటర్లో యాడ్ చేస్తాను. గర్భిణీ స్త్రీ లాంటి వాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేయండి టేస్టింగ్ సాల్ట్. 90% వరకు రైస్ మగ్గిపోయిన తర్వాత ఒకసారి మొత్తం రైస్ని కింద నుంచి పైకి మొత్తం అంతా రైస్ కలిసేటట్లుగా తిప్పుకోవాలి. తర్వాత పైన కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టి బరువైన వస్తువు, ఏదైనా రోల్ కానీ బరువైన వస్తువుని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు లేదా 5 మినిట్స్ వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని కుక్కర్లో వేస్తే ఎట్లా ఉంటుందో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అదైతే ప్రాసెస్ ఇంకా సింపుల్గా ఉంటుంది, ఈజీగా. కొత్త వరకు కూడా బాగా అర్థమవుతుంది. ప్రాసెస్ ఇంకా సింపుల్గా కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, తప్పకుండా చూడండి. షార్ట్ వీడియో అది కూడా. నేనైతే ఈ పలవాని టోటల్ మా 6 మెంబర్స్కి వండాను. ఈ క్వాంటిటీ మాకు సరిపోగా ఇంకా మిగిలిందనమాట.